ఈ ప్రపంచంలో ఎవరిని చూసినా జాలి వేయదు, కానీ ఆ పార్టీ కార్యాలయాన్ని చూసినా నాయకులను చూసినా చాలా బాధేస్తుంది. మళ్ళీ ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయా, యువరాజు పట్టాభిషేకం ఉంటుందా, ఇలా అనేక అనుమానాలు. వీటిని పటాపంచలు చేసి మనలో జ్ఞానబలుపును వెలిగించడానికి ఆ పార్టీ నాయకుడు గొట్టిమాపుల ముకుందరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే ముకుందరావు గారు. నమస్తే. నమస్తే కత్తి. ఏంటి సార్, దేశానికి ఇంత విపత్తు వస్తే ఈ దేశానికి మూల పార్టీ మీది ఏమీ మాట్లాడకుండా అంత సైలెంట్గా ఉండిపోతే ఎట్లా సార్? ఇక ప్రభుత్వాలకు ఏం బాధ్యత ఉంటుంది చెప్పండి సార్, మీలాంటి ప్రతిపక్షమే పట్టించుకోకపోతే. సోదరా కత్తే, చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మా పంతులో పద్యం చెప్పిండు, నాకు బాగా గుర్తుంది. అది చెప్పండి సార్, ఏం పద్యం అది? కొంపదీసి అలవి కాని చోట అధికులం అనరాదు అనే పద్యం అయితే కాదు కదా? సోదరా బాగా గుర్తు చేసినావు. ఏంటో అనుకున్నాను నువ్వు అంటే, కానీ పర్లేదు, నువ్వు నాలాగే బాగా చదువుకున్నట్టున్నావు. ఏదో సార్ మీ అభిమానం. అయినా దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కదండి సార్ మీది. మీరేంటి సార్ ఇలా ఉండిపోయారు? ఏదైనా చేయండి సార్, చేయండి. ఈ విపత్కరమైన పరిస్థితుల్లో మీరు పట్టించుకోకపోతే ఎట్లా సార్? ఈ లొల్లే అంటే కత్తే, మేము చాలా స్పష్టంగా చేస్తూ ఉన్నాం, మీకే కనబడటం లేదు. కళ్ళు మూసుకుంటే ఎట్లా కనిపిస్తుంది కత్తే? స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ మేము అసలు ఖాళీగా లేమని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు సోదరా. ఏం చేస్తున్నారు సార్? నాకైతే ఎక్కడ ఏమీ కనిపించడం లేదు, కానీ మీరేమో చెప్పేస్తున్నారు. అరే, ఆ మధ్య మోడీ గారు మన ప్రధానమంత్రి ఏం చెప్పారు సోదరా? ఆదివారం బాల్కనీలో నిల్చొని చప్పట్లు కొట్టమన్నారు. కొట్టమన్నాడా లేదా? అన్నారు. దానికి మీకు లింక్ ఏంటి సార్? మరి అందుకే మేము అందరం కొంతమంది ఇళ్ళకి బాల్కనీ లేకపోయినా వాటిని కట్టి మరి వాటిలో నిలబడి చప్పట్లు కొట్టామా లేదా సోదరా? కొట్టారు. మరి ఢిల్లీలో మా అమ్మ సోనియా గారు కూడా కొట్టారు. మా నేత ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా కొట్టారు. ఇక్కడ మేము కూడా కొట్టినాం కదా. కొట్టారు. చప్పట్లేంటి, అసలు మేము అడుగు ముందుకేసి స్టీలు తప్పేలాలు కూడా వాయించాము, టపాకులు కూడా పేల్చామా లేదా సోదరా? అది మీరేనా సార్ టపాకాయలు వాయించింది? బాగుంది. ఇవైతే నేను చూశాను సార్. చూసావుగా సోదరా, ఎక్కడ ఖాళీగా ఉన్నాం మేము. మళ్ళీ నిన్న మొన్న దీపాలు పెట్టమన్నారా? అవును, దీపాలు పెట్టమన్నారు. అయితే ఏంటి, మీరు నూనెత్తులు పెట్టుకొని దేశం మీద పడిపోయారా? అవు సోదరా, మస్తు చెప్పినావు, కరెక్ట్గా చెప్పినావు. అదే చేసినాం మేము. మీరేంటి సార్, మన కమ్యూనిస్టులు కూడా పూజ చేసి మరీ దీపాలు పెట్టేశారు అనుకోండి. అవును, నేను కూడా చేసినా సోదరా. అది సరేగానే మేమేం చేసామంటే సోషల్ డిస్టెన్సింగ్ పెట్టుకున్నాం. ఏ నాయకుడికి ఆ నాయకుడు ఇళ్లలోనే కూర్చుంటున్నాం, మంచిగా తింటున్నాం, మంచిగానే వండుకుంటా ఉన్నాం. ఇంతకన్నా ఏం చేయాలి సోదరా చెప్పు, నువ్వే, నాకు తెలియక అడుగుతున్నా నేను. అది కాదు సార్, మన పార్టీ కరోనా మీద ఏదన్నా పిలుపునివ్వదా? ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపదా? అదే సోదరా, ఇప్పుడు మనం రాస్తారోకోలు, ధర్నాలు, ఊరేగింపులు చేసేట్టుందా? అసలు లేదు. అదే మంచిగా తినాలి, పండుకోవాలి. మా రాహుల్ సాబ్ చెప్పిండు, అరే ముకుంద అన్న, మనం ఇంట్లో ఉంటే గీ వైరస్ రాదని బయటనే పోతుందని చెప్పిండు క్లియర్గా. అంతే, గీ వైరస్ పోయేదాకా బయటికి వెళ్ళాం మేము. పోనీలేండి, అంతవరకు ఇళ్లలో ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఆ తర్వాత పార్టీ మిమ్మల్ని కాపాడుతుంది అనుకోండి. అదండి ప్రముఖ నాయకుడు ముకుందరావు గారి పరిస్థితి.